Hi, hello everyone. Welcome to my YouTube channel SP Fun Puzzles. ట్రయాంగిల్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయడం చూద్దామా ఇప్పుడు. ఇది ట్రయాంగిల్ క్యూబ్ నోటేషన్స్. సో ఇలా క్యూబ్ని తీసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రైట్, పైకి రైట్, కిందికి రైట్ ఇన్వర్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది పైకి లెఫ్ట్, కిందికి లెఫ్ట్ ఇన్వర్స్. ఇది అప్ అవుతుంది, అప్పర్ ఇన్వర్స్. అయితే ఇందులో మనము కార్నర్స్ ఏవి, ఎడ్జెస్ ఏవి, సెంటర్స్ ఏవి చూద్దాం. సో ఇది ఒక కార్నర్, కార్నర్, ఇది కూడా కార్నర్. సెంటర్, ఇది సెంటర్, ఇది సెంటర్. ఎడ్జెస్, ఎడ్జెస్, ఎడ్జెస్. సో దీన్ని ఒకసారి నేను మొత్తం షఫల్ చేస్తాను. షఫల్ చేసిన తర్వాత ఒకసారి మీకు కార్నర్స్ ఏవి, సెంటర్స్ ఏవి, ఎడ్జెస్ ఏవి చూపిస్తాను. సో ఇలా మంచిగా షఫల్ చేసుకోవాలి. షఫల్ చేసుకున్న తర్వాత మనము చూడొచ్చు. సో నేను బిగినర్స్ మెథడ్ కింద ఫస్ట్ బ్లూ తీసుకొని చూపిస్తాను మీకు. సో ఇది ఎల్లో ఒక కార్నర్, గ్రీన్ ఒక కార్నర్, ఈ బ్లూ ఒక కార్నర్, రెడ్ ఒక సెంటర్. ఇది రెడ్ సెంటరే, ఇక్కడ బ్లూ సెంటర్ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రీన్ ఎడ్జ్, ఇక్కడ రెడ్ ఎడ్జ్ ఉంది, మారుస్తాను. ఇక బ్లూ ఎడ్జ్, గ్రీన్ ఎడ్జ్, ఇవి ఎడ్జ్ పీసెస్. అయితే ఫస్ట్ స్టెప్ సాల్వ్ చేయాలి. నేను బ్లూ తీసుకుంటాను. అయితే మూడు కార్నర్స్, మూడు బ్లూ రావాలి ఫస్ట్. సో అలా సెట్ చేసుకోవాలి. సో నేను ఇది ఫార్ములా పేపర్. సో స్టెప్ 1. సో ఈ స్టెప్ 1కు అనుగుణంగా మనం చేయాలి. సో చూద్దాం. ఇక్కడ క్యూబ్ తీసుకొని మూడు కార్నర్స్ బ్లూ తీసుకోవాలి. ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మూడు వేరు వేరు దిశలలో ఉన్నాయి. మూడింటిని ఒక సైడ్ తీసుకురావాలి. ఈ విధంగా మూడింటిని ఒక సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఆ బ్లూ కింద బ్లూ తీసుకురావాలి, సెంటర్ పీసెస్. సో రొటేట్ చేసుకోవడమే. బ్లూ కింద బ్లూ, బ్లూ కింద బ్లూ, బ్లూ కింద బ్లూ. ఈ విధంగా మూడు బ్లూ కార్నర్స్ కింద మూడు బ్లూ సెంటర్ పీసెస్ వచ్చిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ అవుతుంది, దాని కింద పెట్టుకోవాలి. ఈ విధంగా కింద ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్లో మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో వచ్చినటువంటి బ్లూని కింద పెట్టేసినాము. ఇప్పుడు వేరే బ్లూ పీస్ కొరకు వెతకాలి మనం. ఇక్కడ బ్లూ గ్రీన్ ఉంది. సో ఆ గ్రీన్ని గ్రీన్ సెంటర్తో మ్యాచ్ చేయాలి. సెంటర్ అంటే కార్నర్ సెంటర్ కలిసి ఉంటుంది. చూడండి, లెఫ్ట్ రైట్ రెండు గ్రీన్లు ఉన్నాయి. పైన గ్రీన్ వచ్చింది, దానికి బ్లూ ఉంది. సో అది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అది కిందికి రావాలి. సో లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయాలి. అది రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఫార్ములా వచ్చేసి రైట్, అప్పర్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్. రైట్ సైడ్ ఫార్ములా వచ్చేసి లెఫ్ట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్ ఇన్. సో ఇది లెఫ్ట్ సైడ్ ఫార్ములా. సో ఇది రైట్. సో లెఫ్ట్ సైడ్ ఫార్ములా చూస్తే రైట్, అప్పర్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్. సో మళ్ళీ ఇంకొక బ్లూ కొరకు చూడాలి. ఈ బ్లూకి రెడ్ ఉంది, అది ఆల్రెడీ కింద రెడ్తో మ్యాచ్ అయింది. రెడ్ కార్నర్ రెడ్ సెంటర్తో మ్యాచ్ అయింది, నో ప్రాబ్లం. అది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఫార్ములా చేయాలి. రైట్ సైడ్ ఫార్ములా వచ్చేసి లెఫ్ట్ ఇన్వర్స్, అప్, లెఫ్ట్. ఈ విధంగా చేస్తే మనకు థర్డ్ స్టెప్ రావాలి, కానీ డైరెక్ట్ ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అయితే థర్డ్ స్టెప్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో కింద థర్డ్ స్టెప్ ఫార్ములా ఉంది, దాన్ని ఫాలో అయితే మనకు బెస్ట్. సో ఇక్కడ థర్డ్ స్టెప్ సాల్వ్ చేసేటప్పుడు రెడ్ గ్రీన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేశాను నేను. సో బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ ఫార్ములా సాల్వ్ చేయాలి. సో ఫార్ములా వచ్చేసి రైట్ ఇన్వర్స్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్ ఇన్వర్స్. అప్పుడు ఏమవుతుందంటే కింద ఒక ఎడ్జ్ పోతుంది. ఆ ఎడ్జ్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా చూడాలా. అయితే ఆ ఎడ్జ్ మనకు రైట్ సైడ్ ఉంటే అప్, రైట్, అప్పర్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్ ఫార్ములా సాల్వ్ చేయాలి. అలా చేస్తే ఇప్పుడు ఫోర్త్ స్టెప్కి వెళ్తుంది. ఫోర్త్ స్టెప్లో మనము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ డైరెక్షన్ చూసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే పైన ఫార్ములా అప్లై చేయాలి, యాంటీ క్లాక్ అయితే కింద ఫార్ములా అప్లై చేయాలి. సో ఇప్పుడు మనకు యాంటీ క్లాక్ ఫార్ములా వచ్చింది కాబట్టి రైట్ ఇన్వర్స్, అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్. ఇలా కింది ఫార్ములా అప్లై చేయాలి. సో యాంటీ క్లాక్ వైజ్ ఫార్ములా